హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం గీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇప్పుడే తెల్లవారుతూ ఉంది. ఇక్కడ రాజా, జున్ను, గీత అందరూ నిద్రపోతూ ఉన్నారు. రండి ఈ రోజు కథలో ఏం జరగబోతుందో చూద్దాం. అప్పుడే ఇక్కడ జున్ను నిద్రలేస్తాడు. తెల్లవారిపోయింది. హే ఆడుకుంటా ఆడుకుంటా, ఆవు ఆవు నా బుజ్జి ఆవు. ఆవు కూడా జున్నుని చూసి అరుస్తూ ఉంటుంది. ఓంబో ఓంబో. ఆగు, నేను నీకు మేత తెస్తాను. అలా జున్ను ఆవు కోసం మేత తేవడానికి వెళ్తాడు. ఇదిగో ఆవు, నీకోసం మేత తెచ్చా, తిను తిను. ఇప్పుడు నా బొమ్మతో ఆడుకుంటా. అలా జున్ను తన బొమ్మను తీసుకోవడానికి వస్తాడు. ఆడుకుంటా ఆడుకుంటా, తెల్లవారిపోయింది, నా బొమ్మతో ఆడుకుంటాను. నా క్యూట్ క్యూట్ బొమ్మ, క్యూట్ క్యూట్ బొమ్మ. అలా జున్ను తన బొమ్మతో ఆడుకుంటూ ఉన్నాడు. అప్పుడే అక్కడికి చిన్ని, చింటూ, మున్ని వస్తూ ఉంటారు. రండి రండి, మనం గీత ఆంటీ వాళ్ళ ఇంట్లో ఆడుకుందాం. అవును పదండి, మన ఇంట్లో అయితే మమ్మీ వాళ్ళు ఆడనివ్వరు, గీత ఆంటీ అయితే ఏమీ అనరు. ప్రశాంతంగా అక్కడే ఆడుకోవచ్చు. ఇంకా గీత ఆంటీ నిద్రపోతూనే ఉంటారనుకుంటా. గీత ఆంటీ ఎప్పుడు ఆలస్యంగానే నిద్రలేస్తారు కదా. ఓ అవును, అరే మనం వచ్చేసాం గీత ఆంటీ వాళ్ళ ఇంటికి. పదండి పదండి, లోపలికి వెళ్దాం. అదే ఇదేంటి జున్ను, నువ్వు ఒక్కడివే నిద్ర లేచి ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు ఒక్కడివే ఆడుకోవడానికి లేచావా? అటు చూడండి, అంకుల్ ఇంకా గీత ఆంటీ నిద్రపోతూనే ఉన్నారు. అరే జున్ను, నువ్వు నీ ఫేవరెట్ టాయ్ తో ఆడుకుంటున్నావా? కానీ ఈ బొమ్మ చాలా పాతదైపోయింది. ఇంకా ఈ పాత బొమ్మతోనే ఎందుకు ఆడుతున్నావు? దీన్ని పడై, నీకు గీత ఆంటీ కొత్త బొమ్మ కొనిస్తారు. నువ్వు అడుగు కొత్త బొమ్మ కావాలని, సరేనా? అవును చిన్ని, నువ్వు నిజం చెప్తున్నావు. జున్ను, నీ దగ్గర ఉన్న బొమ్మ చాలా పాతది, దాన్ని పడై జున్ను. లేదు లేదు, నేను పడేయను. నా క్యూట్ బొమ్మ, క్యూట్ క్యూట్ బొమ్మ. నేను మీతో మాట్లాడను. అరే జున్ను, నువ్వెందుకు అంతగా కోపడుతున్నావు? అది సరే గాని జున్ను, నీ దగ్గర ఈ బొమ్మ చాలా సంవత్సరాల నుంచి ఉంది కదా, నువ్వు దీనికోసం ఇల్లు కట్టావా? నేనైతే నా డాల్ కోసం మట్టితో ఇల్లు కట్టాను. నువ్వు నీ బొమ్మ కోసం ఇల్లు కట్టనే లేదు. అవునవును, నా బొమ్మ కోసం కూడా ఇల్లు కావాలి, ఇల్లు కావాలి. నా బొమ్మ కోసం బాత్రూమ్ కూడా కడతాను. ఆగండి, నేను మమ్మీకి చెప్తా. మమ్మీ మమ్మీ మమ్మీ. అయ్యో, ఇదేంటి జున్ను గీత ఆంటీని నిద్ర లేపుతున్నాడు? అయ్యో, నేను జున్నుతో ఇలా చెప్పకుండా ఉండాల్సింది. ఇప్పుడు గీత ఆంటీ వచ్చి నన్నే తిడతారు. అరే ఏమైంది జున్ను, ఎందుకు నన్ను ఇంత పొద్దున్నే నిద్ర లేపుతున్నావు? ఏమైంది చెప్పు, నీకు ఆకలి వేస్తుందా ఏంటి? లేదు లేదు మమ్మీ, ఇల్లు కావాలి, ఇల్లు, పెద్ద ఇల్లు కావాలి. అరే జున్ను, నీ దగ్గర ఇల్లు ఉంది కదా, ఇది నీ ఇల్లే కదా. పక్కింటి వాళ్ళదేం కాదు, ఇల్లు నీదే. లేదు లేదు, నా బొమ్మ కోసం ఇల్లు కావాలి. అరే ఏమన్నావు? బొమ్మ కోసం ఇల్లు కావాలా? అరే ఇప్పుడు నేనేం చేయాలి? అవును మమ్మీ, చిన్ని దగ్గర ఉంది, నాకు కూడా కావాలి. ఏంటి, చిన్ని ఎక్కడుంది? చిన్నినే ఇలా చెప్పింది కావచ్చు. అవును అవును మమ్మీ, చిన్ని అక్కడ ఉంది, పదండి వెళ్దాం. ఈ చిన్ని కూడా ఉన్నది ఉన్న చోట ఉండదు. ఆగు, ఇప్పుడే చిన్ని సంగతి చెప్తాను. అరే పిల్లలు, మీరందరూ ఇంత పొద్దున్నే ఇక్కడ ఏం చేస్తున్నారు?
జున్ను ఇల్లు కావాలని ఎందుకు అడుగుతున్నారు? మీలో ఎవరైనా తనతో ఇలా చెప్పారా? అదే గీత ఆంటీ, నేను ఊరికే చెప్పాను, కానీ జున్ను మారం చేస్తున్నాడు ఇల్లు కావాలని. ఇందులో నా తప్పేం లేదు. కానీ మీరు టెన్షన్ పడకండి, జున్ను బొమ్మ కోసం మేమంతా కలిసి ఇల్లు రెడీ చేస్తాం. ఏంటి, మీరంతా కలిసి బొమ్మ కోసం ఇల్లు రెడీ చేస్తారా? అయితే ఇక నాకు టెన్షన్ పని లేదు. కానీ ఇప్పుడు ఇల్లు దేంతో రెడీ చేస్తారు? అదే గీత ఆంటీ, ఇల్లు క్లేతో రెడీ చేస్తారు. మా దగ్గర క్లే లేదు. మీరు మాకు క్లే ఇవ్వండి, మేము ఇల్లు రెడీ చేస్తాం. అవును గీత ఆంటీ, నేను కూడా హెల్ప్ చేస్తాను. నాకు ఇల్లు రెడీ చేయడం చాలా బాగా వచ్చు. అలాగా, సరే అయితే ఇప్పుడే క్లే తెప్పించిస్తాను మీకు. అరే, ఈ రాజా ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. కాస్త ఆగండి, ఈ జున్ను వాళ్ళ నాన్నగారిని నిద్రలేపి మార్కెట్ కి పంపిస్తాను. ఆయన మార్కెట్ నుంచి క్లే తెచ్చిస్తారు. ఏమండి ఏమండి, అబ్బబ్బా, నా మాట వినండి, లేవండి. ఎంతసేపు నిద్రపోతారలా? లేవండి ముందు. రే ఏమైంది గీత? ఎందుకు నన్ను నిద్ర లేపుతున్నావు అంత హడావిడిగా? ఏంటి విషయం? అది పిల్లలకు క్లే కావాలి. జున్ను బొమ్మ కోసం ఇల్లు కావాలంట. అలాగా మారం చేస్తున్నాడు. మీరు తొందరగా వెళ్ళి క్లే తీసుకుని రండి. అలాగా, సరే, కానీ తర్వాత తీసుకొని వస్తాను. లేదు లేదు, ఇప్పుడే వెళ్ళండి. తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ పడుకోండి కావాలంటే, సరేనా? సరే సరే, పొద్దున్నే నా నిద్రంతా పాడు చేశారు. వెళ్తానిక, దగ్గరలో ఉన్న షాప్ లో నుంచి క్లే తీసుకొచ్చేస్తాను. అలా జున్ను వాళ్ళ నాన్నగారు క్లే తీసుకురావడానికి వెళ్తారు. ఇక్కడ గీత తన పని చేసుకోవడానికి వంటగదిలోకి వెళ్తుంది. అరే, ఈ బొమ్మ కోసం ఇల్లు కట్టాలా? ఇదంతా చాలా పాడైపోయింది. దీనికి కళ్ళు కూడా లేవు. లేదు లేదు, మొన్నే నా బొమ్మ చాలా బాగుంది, ఇల్లు కట్టండి. అలాగే అలాగే, సరే సరే. ఇంతకీ ఈ అంకుల్ ఎక్కడ ఉండిపోయారు? ఇంతవరకు రానిలేదు. అప్పుడే రాజా క్లే తీసుకుని వస్తాడు. ఇదిగోండి పిల్లలు, నేను క్లే తెచ్చేశాను, ఇక ఆడుకోండి. వావ్, ఇంత క్లేనా? ఇందులో మిగిలితే నేను ఇంటికి కూడా తీసుకెళ్తాను. పదండి పదండి ఫ్రెండ్స్, ఇక మనం ఇల్లు తయారు చేద్దాం. ఇప్పుడు నేను ఈ క్లే తీస్తాను. అరే వావ్, ఫస్ట్ మనం బాత్రూమ్ రెడీ చేద్దాం. అలా పిల్లలందరూ కలిసి బాత్రూమ్ రెడీ చేస్తూ ఉంటారు. అరే చూడండి, ఈ క్లే ఎంత బాగుంది. ఫస్ట్ గోడ కడదాం. నిజంగా ఈ క్లే చాలా మంచిగా కనిపిస్తుంది. రండి, దీని మీద ఇటుకల్లాగా షేప్ చేద్దాం. ఇప్పుడు మనం ఫ్లోర్ ని రెడీ చేద్దాం. ఈ బ్లాక్ ఇంకా పింక్ కలర్ మిక్స్ చేసేద్దాం. అవును. అరే వావ్, చూడండి, బాత్రూమ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పింక్ కలర్ తో బాత్రూమ్ జగ్ ని రెడీ చేద్దాం. వావ్, ఇది చాలా బాగుంది. ఇప్పుడు ట్యాప్ రెడీ చేద్దాం. వైట్ కలర్ క్లేతో, మన దగ్గర సిల్వర్ కలర్ లేదు కదా. అరే, వైట్ కలర్ కూడా చాలా బాగుంటుంది. ఏం పర్వాలేదు, దీంతో చేసేద్దాం. ఇక్కడ గీత పనిలో బిజీగా ఉంది. అమ్మయ్యా, టిఫిన్ తయారు చేసేసాను, టీ కూడా పెట్టేశాను. నా పని మొత్తం అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి ఈ పిల్లలు ఏం చేస్తున్నారో చూస్తాను. అరే వావ్, పిల్లలు, ఇది నిజంగా చాలా బాగుంది. మీరు ఇలానే చేయండి. నాకు ఇంకా పనుంది, నేను అది కూడా పూర్తి చేసుకుని వస్తాను. అలా గీత వెళ్ళిపోతుంది. అరే చూడండి, నేను బకెట్ ఇంకా బ్రష్ రెడీ చేశాను. చాలా బాగున్నాయి కదా. నా బొమ్మ కోసం బాత్రూమ్ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈ రోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.